సర్వశక్తిగల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని తెలుసుకుంటూ క్రీస్తు ఆ, మనలో ఏం కోరుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలో ఇది నాన్న మెళకువలను తెలుసుకుందామండి. మరి మరి ఓర్పు మనకు జీవితంలో కావాలి, అది మనకు నిరీక్షణ ఇస్తుందని చెప్పుకున్నాం కదా. బైబిల్లో ఎంత ఓపికగా ఉంటామో అంత అగ్రస్థానంలో దేవుడు కాపాడుతాడు, ఎంత దూరంగా ఉంటామో లోకానికి అంత గౌరవం దొరుకుతుంది. మరి లోకాన్ని ఎంత తక్కువగా మనం ప్రేమిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ. ఇది మన జీవితంలో వెలుగులు సంపాదించుకోవాలి. జీవితంలో అత్యంతమైన ప్రదేశం ఎదుటివారి హృదయంలో సంపాదించుకోవడం. అది మనం ఆత్మీయంగా ఉంటేనే మనం ఇతరులను ప్రేమను పొందుకోగలమని గుర్తుపెట్టుకోవాలి. మరి సుఖంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి చాలా తేడా ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. అది దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానావగాహాలు కావాలి. మన జీవితంలో ఏవి నీ వెనుక రావు, సంతోషంగా గడిపిన క్షణాలే. మనం సంపాదించిన ఏది మనది కాదు. మన మంచితనము, ఇతరుల హృదయాలను మనం సంపాదించుకోవడంలో, ముఖ్యంగా దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా కలగని సంతోషం మనకు నచ్చిన వారు గుర్తొస్తే కలుగుతుంది కదా. ఆకాశమంత విశాలము, నక్షత్రం విలువ ఆకాశం కంటే ఎక్కువ. మనిషి ఎంత ధనవంతుడైనా డబ్బు పాత్ర మన ప్రవర్తన అధిగమించకుండా చూసుకోవాలి. పవిత్రంగా జీవించాలి. జీవితంలో ఎన్ని కష్టాలు, దానికోసం మరిపించేది మనకి నిజమైన విశ్రాంతి. అది నేనే ఇస్తాను, ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా అని ప్రభు చెప్పారు కదా. మరి నువ్వు నువ్వు చేసే పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేవు. నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుని తోడు లేకపోతే గమ్యాన్ని చేరలేవు. నువ్వు చేసే పరిచర్యలో దేవుని చిత్తం లేకపోతే ఫలితాన్ని చూడలేవు. అంటే హస్తం లేకపోతే విజయం లేదు, తోడు లేకపోతే గమ్యం లేదు, చిత్తం లేకపోతే ఫలితాన్ని చూడడం. కాబట్టి దేవుని చిత్తంలో మన జీవితం ఏమైందో 5 కోణాల్లో చూద్దాం. దేవుని యొక్క మనం ఇచ్చినటువంటి దేవుడి యొక్క ఉద్యోగం, ఆయన దేవుని చిత్తం ఏంటి, నిజంగా పోషణ కోసమే ఇచ్చాడా, దాని వెనక దేవుని యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా ఉందని మనం గమనించుకోవాలి. అది దేవునికి ఏర్పడిన వ్యక్తులు మరి గ్రహించుకుంటున్నామా? మొద్దుకే గేట్ దగ్గరే ఉన్నాడు, మరి అంత గొప్ప స్థితికి వస్తాడని ఊహించాడా? నమ్మకంగా ఉన్నాడు. ఉద్యోగం సరిగ్గా చేయాలి, ఆ ఉద్యోగం కూడా దేవుని మహిమార్థమే చేయాలని మనం తెలుసుకోవాలి. బుద్ధి సరిగ్గా లేకపోతే మరి డబ్బు సంపాదించవచ్చు, కానీ దాని వెనక ఉండే దేవుని హస్తం, దాని యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క సంకల్పం మనం పూర్తిగా గ్రహించే వాళ్ళంగా ఉండాలి. చేపలు పట్టే జాలరిని మరి మనుషులు పెట్టి జాగ్రత్తగా చేశాడు కదా. క్రీస్తు మాటకు విధేయత చూపాడు, పనిచేస్తూ ఉన్నాడు, శ్రద్ధగా పనిచేశాడు. అలా మనం కూడా ఉద్యోగంలో మరి నమ్మకంగా ఉండాలి. తర్వాత ఉద్యోగం ఉన్నా లేకపోయినా సరే ఇంట్లో తల్లిది అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బిడ్డలను సక్రమంగా నడిపించే వాళ్ళంగా ఉండాలి. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, నిర్లక్ష్యంగా బిడ్డల్ని చూసుకోవడం, మరి సొంత వ్యాపారాల్లో బిజీ అయిపోవడం, పిల్లలతో గడపలేకపోవడం, మరి ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. మరి జాతిని రక్షించడానికి మరి ఎస్తరు నేను నశించిపోయినా పర్లేదు కానీ తన జాతిని రక్షించడానికి నిలబడింది. మరి ఇంకొక విలువైన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏలి తన బిడ్డల్ని సరిగ్గా పెంచుకోలేకపోయాడు. హోప్ని, ఫినెహాసుల్ని వాళ్ళని మూర్ఖంగా పెంచి తనకు ఆధిక్యతలు ఇచ్చాడు. కాబట్టి మొత్తం నాశనం అయిపోయారు. ఏలి బిడ్డలు కూడా నాశనం అయిపోయారు. ప్రభు వాళ్ళకి ఏ రకమైన ఛాన్సెస్ ఇవ్వలేదు. అలాగే మనకి ఇచ్చినటువంటి కుటుంబ జీవితంలో మన నమ్మకంగా లేకపోతే మనకు ఆశీర్వాదాలు పోగొట్టుకుని భ్రష్టం అయిపోతాం. అంటే విచ్చలవిడైన పెళ్ళిళ్ళు చేసుకోవడం, అవమానకరమైన బిడ్డలు జీవించటం అనేది తప్పించాలంటే ఇంట్లో క్రమం ఉండాలి, భక్తి ఉండాలి, అధికారాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. దాని వెనక దేవుని యొక్క దీవెనను మనం ఎప్పటికప్పుడు మనం దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవాలి. మూడవదిగా దేవుని యొక్క మరి ప్రజల మధ్య కొన్నిసార్లు ఉంచుతారు, కొన్నిసార్లు మూర్ఖులైన మనుషుల మధ్య ఉంచుతారు. భయంకరమైనటువంటి కఠినమైన మనస్తత్వం గల మనుషుల మధ్య ఉద్యోగంలో కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ, సమాజంలో కానీ మనకు ఎదురవుతారు. ప్రభు మనలో సహనం కోరుతాడు. అక్కడ ఎలా అడ్జస్ట్ అవుతున్నామో చూస్తాడు. ప్రభు కొరకు సాక్షిగా ఉంటామో లేదో గమనిస్తాడు. ప్రభువే ఆ పరిస్థితులు కలిగించాడని గమనించుకొని జాగ్రత్తగా బ్రతికటం మనం నేర్చుకోవాలి. మరి యోసేపు కూడా పాందాయకుడిని సిద్ధపరచుకొని మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపరచుకున్నాడు కదా. దేవుడు మనకు మంచి వ్యక్తుల ద్వారా ఆశీర్వాదకరమైన జీవితాన్ని కూడా ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. నాలుగోదిగా అనారోగ్యాలు, ప్రమాదాలు ఎన్నో మనం దాటుకుని వస్తాం.
ప్రతి వ్యక్తికి తప్పవు. గణాంతకరపు లోయల్లో ప్రయాణం చేసి మన బిడ్డలు మనం కూడా బ్రతికే ఉంటాం. ఇప్పుడు మనకి దుడ్డుకర్ర దండం ఆదరిస్తుంది. దుడ్డుకర్ర కాపరికి గుర్తు, దండం రాజుకుంటుంది. అవి రెండు అనుభవాలు కూడా మనకి ప్రభు మనం నడిపిస్తూనే ఉంటాడు. ఆయన కాపరిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. మరి ఎన్నో సార్లు ఐసీయూలో ఉన్నప్పుడు కూడా, ప్రభువా నీకు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే నీ కొరకు జీవిస్తాను అన్న వాళ్ళు కూడా అన్నీ మర్చిపోయి ఉంటారు. అయితే మనం హిజ్కియా కూడా జీవితాన్ని పొడిగించగానే మళ్ళీ అన్నీ తన యొక్క సంపాదించుకున్న అందరికీ ఓపెన్ చేసి చూపించాడు, నష్టపడ్డాడు, శాపం వచ్చింది. అలా మనం నిర్లక్ష్యంగా మనం జీవించకూడదు. కృతజ్ఞత కలిగి భక్తితో మనం దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఐదవదిగా, దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని దేవుని చిత్తంలో అందము కానీ, తెలివి కానీ, ఆస్తి కానీ, గాయకులుగా కానీ, వ్యక్తిగా కానీ ఆ తలాంతులన్నీ కూడా మనం సక్రమంగా వాడుకోవడం దేవుడు చూస్తాడు. బిలాము ప్రవక్త ఎంతో తలాంతులు గలవాడు, కానీ భ్రష్టుడై మరి బాలాకు డబ్బు కాశపడి తన దేవుని యొక్క చిత్తాన్ని దూరం అయిపోయాడు, ఓడిపోయాడు. అయితే అటువంటి జీవితాలు మనం ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, తలాంతులు ప్రజ్వలేలు చేసుకోవాలి. దానియేలు కూడా మరి బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో, నీకు మాత్రం నేను అది చెప్తానని చెప్తాడు. అప్పుడు అట్లా రాజే సాష్టాంగ పడతాడు. అటువంటి ఔన్నత్యానికి ప్రభు మనం తీసుకొస్తాడు నీతిగా ఉంటే. కాబట్టి మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉద్యోగంలో మరి దేవుడు గంతిస్తాడు, అధికారంలో గంతిస్తాడు. దేవుని పట్ల, ప్రజల పట్ల మనం మంచి భావాలతో ఉంటే గుర్తించబడతాం. జీవితంలో దేవుని హస్తం గురించి తలాంతులను మనం గనపరుచుకోవడం ద్వారా మనం మేలు చేసే దేవుడుగా మనం గుర్తుంచుకుందాం. అయితే మనం అన్ని అనుభవాల్లో దేవుని హస్తాన్ని గుర్తుంచుకోవాలి. చేయి అంటే అథారిటీ గుర్తు, ఆయన శక్తిలోకి రావాలి. తర్వాత మజిల్ పవరు, మనీ పవర్ కాదు, బలమైన హస్తం. ఆయన దక్షిణ హస్తము మరి యెషయా 41లో మనకి దాంట్లో ఉంటుంది, నా నీతి నా దక్షిణ హస్తంతో ఆదుకుంటా అంటాడు. యెహోవా నీ నామం ఎంతో బలమైంది, ఆయన హస్తం ఎంతో బలమైంది. ఆయన బలము ఎజ్రా, నెహెమ్యాలు కూడా దేవుని యొక్క హస్తము నాకు బలంగా ఉంచిందని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పుకున్నారు. ఆయన దుడ్డుకర్ర దండము ఆదరిస్తుందని చెప్పి కీర్తనలో చెప్పిన రీతిగా దుడ్డుకర్ర కాపురత్వానికి, దండము రాజస్థానికి చూపిస్తుంది. ఆయన రాజుగా ఉన్నాడు, కాపురిగా ఉన్నాడు. ఆయన దండిస్తాడు. మనకు దండించడానికి కాదు, ఇది శత్రు బారి నుంచి తప్పించడానికి కూడా దేవుడు మనకి ఉపయోగిస్తాడు. మనం సున్నితంగా గద్దిస్తాడు కానీ కఠినంగా శిక్షించడు కదా. ఆయన కోపానికి గురి కాకుండా మరి పౌలు కూడా ఆయన వాక్యం చక్కగా చెప్తూ ఉంటే ఆ డైవర్ట్ చేయడానికి బరయోహాను వచ్చి కపటంగా మాట్లాడితే వెంటనే పౌలు శపించగానే ఆయన దేవుని హస్తం అతనికి వచ్చి గుడ్డివాడైపోయాడు కదా. అటువంటి భ్రష్టత్వంలోకి మనం రాకుండా జాగ్రత్త పడాలి. ఆయన హస్తం బలమైంది, ఆయనకు విజయం ఇచ్చేది. ఆయన వైపు చూస్తూ మన శక్తుల్ని, శత్రువులను జయించేది. మన జోలికి రాకుండా నిజంగా సమూయేలు ఒక్క ప్రార్థన దేశం అంతటిని భద్రపరిచి దేవుని హస్తం ద్వారా ఫిలిస్తీన్ల మీద జయమిస్తూ వాళ్ళు భయపడిపోయేటట్టుగా సమూయేలు ఒక్క ప్రార్థన పనిచేసిందండి. మన ఒక్క ప్రార్థన మన కుటుంబానికి ఆలంబనగా కావాలి, మన కుటుంబానికి రక్షణగా కావాలి. మరి అవధేదిగా బిడ్డల పట్ల భద్రత కావాలి. మరి దేవుని హస్తం కాపుదల కోసం మనం నిత్యము శ్రమించాలి. మనుషుల గుర్తింపు కోసం మనం చూడకూడదు. ప్రభువును సంతోషపెట్టే నడక కావాలి. ఆదికాండం 17లో అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు పిలిచాడు. 99వ సంవత్సరంలో సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండన్నాడు. నడుచుచు అన్నాడు. అక్కడ నా సన్నిధిలో నడవమన్నాడు. మనకు కూడా అదే హెచ్చరిక. ఆయన దేవుడు చక్కగా ఉపదేశం ఇచ్చాడు. ఆయన నిజ నడక జీవితాన్ని సూచిస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, నడక జాగ్రత్తగా ఉంచుకోవాలని సొలొమోను చెప్పాడు. పౌలు తిమోతితో చెప్పాడు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ నమ్మకత్వము ఎవరు కూడా తృణీకరించకుండా నీ నడక, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో జ్ఞాపకం చేశాడు. క్రమమైన క్రైస్తవ జీవితంలో ఉండాలి. క్రమమైన జీవితం ఉండాలి మనకి. అల్లరి కత్త కాదు. మరి భక్తిగా ఉంటున్నామా, ఉత్తమంగా, అనుకూలము, సంపూర్ణంగా దేవుని చిత్తం వెతకాలని దేవుడు అడుగుతున్నాడు. మరి విగ్రహారాధన తావులో మరి అబ్రహాముని పిలిపించుకున్నవాడు. మరి నెహెమ్యా కూడా అబ్రహాం గురించి కల్దీల దేశంలో ఉన్నాడని 9:7లో చెప్పాడు నెహెమ్యా. మరి అసలు పిలిచింది ఆదికాండం 7:2లో. అయితే మరి ఆదికాండం 7:2లో మరి ఈ నోవాహును కూడా ప్రభు పిలిచాడు. ఆయన కూడా నడిచాడు దేవునితో. ఆయన వీళ్ళ యొక్క జీవితాలు ఎంతో క్రమమైన జీవితాలు, ఆశీర్వాదకరం జీవితాలు, లోబడే జీవితాలు ఉన్నాయి. అప్పుడే వాళ్ళ ఆశీర్వాదాన్ని పొంది చిరస్మరణీయంగా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధత కూడా
క్రమమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కూడా కోరుకుంటున్నాడు. లేవి 12:2, 1 పేతురు 1:14. ఈ భక్తిని మనం సాధకం చేస్తూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నిందారహితులుగా జీవిస్తున్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా, అటువంటి ఆసక్తి మనలో ఉందా, దేవుడికి దగ్గరగా జీవిస్తున్నామా, ఒకసారి పరీక్ష చేసుకుందాం. అనుక్షణం అప్రమత్తతో పవిత్రత కాపాడుకోవాలి, హృదయ శుద్ధితో జీవించాలి. క్రీస్తు అయితే మార్కు 1లో పందకడ ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థించేవాడు కదా. ఎంత క్రమమైన జీవితం జీవించాడు, ఎంత ప్రార్థనాత్మతో ఉన్నాడు. ఆయన సహవాసము, దేవుని సహవాసం ఎంతగా కోరుకున్నాడు. నేను ఎట్లా దేవునితో ఉన్నానో మీరు నాతో అలా ఉండాలని చెప్పుకుంటున్నాడు. మరి 4 సువార్తల్లో క్రీస్తు ఎంతో చక్కని జీవితాన్ని మనకు చూపించాడు. మరి రోజు భక్తి జీవితం అలవాటు చేసుకోవాలి. మరి ఎలాగంటే కీర్తనలు 1లో చెప్పినట్లుగా మరి మన దృష్టిలో చెప్పిన నిలువక నడువక దివరాత్రము ధ్యానించాలని చెప్పాడు. ఇంకొక విలువైన వాక్యం కొలస్సీ 1:12, పరిశుద్ధ సహవాసం కోరుకోవాలి. ఏ జాతి పక్ష గతికి చేరుతుంది. మనకు దేవుని బిడ్డలతో సహవాసం ఉండటం, సహవాస స్పర్శ, సంఘ స్పర్శ మనకు అవసరం. కొలస్సీ 1:12 అందరు కంటత పెట్టుకోమని భక్తులు చెప్పాడు. శ్రేష్టమైన విషయాలు అన్నాయి. సంపూర్ణ జ్ఞానం కావాలి, ప్రార్థన వాక్యము జ్ఞానం వస్తుంది, ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. అప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహించగలము, ఆయన సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించగలము. మనం ఆత్మీయంగా బలపడి స్వాస్థ్యంలో పాలు పొందగలము. కృతజ్ఞత కలిగి ఉండాలి. శ్రేష్టమైన వచనమతి కంటత పెట్టుకోవాలి. క్రమమైన జీవితం చేయాలంటే ఇవన్నీ మెట్లు. వివేకం వస్తుంది, దేవుని చిత్తం గ్రహిస్తాము, ఆయన సంతోషపెడతాము, మంచిగా బలంగా నడుచుకుంటాం, శ్వాసంలో పాలు పొందుతాం, సంపూర్ణ జ్ఞానం పొందుకుంటాం. ఈ సోపానాలు మనం గుర్తుపెట్టుకుందాం. మన గురి, ఆపేక్ష అన్ని విషయాల్లో దేవుని ఘనపరిచేదిగా ఉండాలి. మన నిర్ణయాలు దేవుని ఘనపరచాలి. ఆయన అధికారానికి సామెతలు 3:9 ఒప్పుకోవాలి. రాబడిలో ఆయనకి ఇవ్వాలి. బాధ్యతలు మరువకూడదు. అప్పుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు. మన బాధ్యతలు మనం నెరవేరుస్తున్నామా? నిర్లక్ష్యంగా బ్రతకూడదు. పరిశుద్ధంగా జీవించడానికి ఆశించాలి. మన జీవితం ఒక సువార్త కావాలి. యూదా 23 అగ్నిలో లాగినట్లుగా మనం లాగి మన స్వకీయులను, మన సమాజంలో ఉండేవారిని మరి నిత్యత్వం చేరడానికి ప్రయాసపడాలి. ఆత్మజాలరిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచేటప్పుడు ప్రభు మరి వాళ్ళకి ప్రార్థన చేసి ఇచ్చే ముందు బారులు తీరి 50 మంది కూర్చోమని క్రమం చెప్పాడు. అంతేకాదు అన్ని ప్రార్థన చేసి పంచాక మిగిలినది కూడా వేస్ట్ చేయకుండా అది గంపలకు ఎత్తమని చెప్పాడు. ఆయనలో క్రమం ఉంది. మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టుకోవాలి. అప్పుడే మనం పొందుకోవలసినవి పొందుకుంటాం. అక్రమము మరి అతిక్రమం చేయవారు అది ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరం పొందుతాం. పరమగీతాల 7:1 అది ఆత్మీయ అర్థంగా తీసుకుంటే సంఘానికి, వధువు సంఘానికి, ప్రభువుకి ఉండేటువంటి సంబంధం కాబట్టి పరిశుద్ధమైన నడక, నీ నడక ఎంత అందమైంది అని చెప్పి వర్ణించినట్టుంది. మనం అటువంటి అందమైన నడక పవిత్రంగా నడిచే వాళ్ళంగా ఉండాలి. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మరి వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. ఎందుకు చెప్పులు ఇచ్చాడు? వాళ్ళ నాన్నలాగా మళ్ళీ కొత్త నడక నడకాలి. ఆ పాత నడక మానేరా, నువ్వు కొత్త నడక నాలో పవిత్రంగా జీవించమని ప్రభు కూడా మరి ఆ చెప్పులు తప్పని కుమారుడికి ఇచ్చినట్టుగా మనకు కూడా మంచి నడక నడటానికి ఆత్మీయంగా ఆ భావాలను మనం గమనించుకోవాలి. మరి సమాధాన సంబంధమైన సిద్ధ మనసున జోడు కావాలి. ఎఫెసీలో సర్వంగ కవచంలో ఉంది కదా. యెషయా 3:16 గర్విష్ఠులు సియోను కుమారి మరి మెడచాపి నడుస్తున్నారు. వినయం లేని నడక మనకు ఉండకూడదు. వినయంగా నడవాలి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనకు ఉండాలి. మరి యవనస్తులు దేని చేత నడకలు శుద్ధి చేసుకుంటారు? వాక్యమును బట్టి జాగ్రత్త చూసుకోవడం కదా. వాక్యమే సరిచేయగలదండి. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మన గుండెల్లో ఉంచుకోవాలి. సామెతల 4:22 మరి ఆరోగ్యంగాను మరి నడవాలి, ఆత్మీయ ఆరోగ్యం ఉండాలి. తర్వాత వాక్యము శుద్ధి చేసేది, క్రమం ఇస్తుంది, బాధలో నెమ్మదిస్తుంది, మరి నడకను సరిచేస్తుంది. ఇద్దరు నోవా, హానోకు కూడా దేవునితో నడిచారు. హానోకు అంటే ప్రతిష్ఠితుడు. ఆదికాండం 5లో 24-22 365 రోజుల్లో 300 రోజులు ఆయనతో నడిచాడు. కొనుగోబడకు ముందు మరి హెబ్రీలో చెప్పాడు ఆయన గురించి మంచి సాక్ష్యం. దేవునికి ఇష్టులై ఉన్నాడని. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. పరిశుద్ధమైన నడక, అందంగా నడవాలి, సమ్మతితో కూడా నడక నడవాలి, దేవుని పోలి నడవాలి, ఇష్టంగా నడవాలి. నోవాహు కూడా కృప పొందాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచాడు. నోవా